నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. నెలలోపు కూరగాయల మార్కెట్ పూర్తి చేస్తామని వ్యాపారస్తులకు ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. P4 విధానంలో భాగంగా నూతనంగా కూరగాయల మార్కెట్ నిర్మాణాన్ని చేపడుతున్నామని, తేజు డెవలపర్స్ సహకారంతో 61 రూములు నిర్మాణాన్ని చేపట్టడం ఆనందదాయకమన్నారు. కోవూరులో కూడా నూతనంగా P4 విధానంలో మార్కెట్ నిర్మాణాన్ని చేపడతామని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. మున్సిపల్ కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవానికి మున్సిపల్ శాఖ మంత్రి ఎంపీని ఆహ్వానిస్తున్నామన్నారు. మనం ఎన్నో ఏళ్ల కళ బుచ్చిరెడ్డిపాలెంలోని ఈ మార్కెట్ మనకి P4లో దాతగా వచ్చిన తేజు డెవలపర్స్ శ్రీనివాసరెడ్డి వాళ్ళ మిగతా పార్ట్నర్స్ అందరూ కలిసి ఈ బుచ్చిరెడ్డిపాలెంకి ఇంత అందమైన మార్కెట్ని కట్టించి ఇచ్చినందుకు నిజంగా వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క మాట నేను చెప్పగానే మేడం మేము వచ్చి కట్టిస్తాము అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు అందరూ ఇది అవ్వదు, ఇది కాదు అన్నారు. నేను ఈ మార్కెట్ చూడ్డానికి వచ్చిన రోజు అంత తొందరగా ఎట్టవద్దమ్మా, ఇది అయ్యే పని కాదు అన్నారు. కానీ తేజ డెవలపర్స్ వాళ్ళు దాన్ని చేసి చూపించారు. ఈ నెలాఖరు లోపల ఈ మార్కెట్ని మన ఎంపీ గారు అలాగే మున్సిపల్ మినిస్టర్ గారితో ఇద్దరితో కలిపి వాళ్ళు డేట్ తీసుకొని మనము ప్రారంభించి ప్రజలకి మేలు చేస్తామని చెప్పి కూడా నేను తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ షాప్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి పనికొస్తుందని, ప్రజలందరూ దీనిని సక్రమంగా నిర్వర్తిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనం మొత్తం ఇంతకుముందు 24 షాపులు మాత్రమే ఉన్న ఈ షాపింగ్ కాంప్లెక్స్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 61 షాప్ దాకా వచ్చాయి. అదే కాకుండా దీంతోపాటు మున్సిపాలిటీకి ఆదాయం పెరగడమే కాకుండా ఇంకొక 40 మందికి ఉద్యోగాలు వస్తాయి. మనం గ్రేడ్ 2 చేసుకున్న శుభ సందర్భంలో మున్సిపాలిటీలో ఇటువంటి మార్కెట్ ఓపెన్ చేయడం అనేది నిజంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ బుచ్చి ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే మాదిరిగా రాబోయే రోజుల్లో కోవూరులో కూడా ఇలాంటి మార్కెట్ కాంప్లెక్సే P4 విధానంలోనే అతి త్వరలో ప్రారంభించబోతున్నాం. ఆల్రెడీ మార్కెట్ ఇంతకు ముందుండి పడిపోయిన స్థలంలోనే దాన్ని దాతల ద్వారా తిరిగి కోవూరు మండలంలో కోవూరు టౌన్లో ప్రారంభించి అది కూడా పూర్తి చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం. మరోసారి తేజ డెవలపర్స్కి చాలా థ్యాంక్స్. మేము చెప్పిన విధానంగా మీరు మాట నిలబెట్టుకున్నారు. ధన్యవాదాలు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.